ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ సరస్వతీ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ధ్యాన సప్తాహ మహాసభలు షిరిడి సాయినాథుని యొక్క క్షేత్రంలో మొదటి రోజు ఆరంభంగా కొద్దిసేపు ధ్యానం చేసిన తర్వాత అన్నమాచారి సంగీత విభావరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు సతీష్ కుమార్ సార్ గారికి, అలానే డాక్టర్ బైరెడ్డి సార్ గారికి, మిగతా కమిటీ పెద్దలందరికీ కూడా నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్వామీజీ పత్రిజీ బ్రహ్మర్షి పత్రిజీ స్వామి యొక్క సమక్షంలో 2 సార్లు గానం చేయడం జరిగింది ప్రత్యక్షంగా స్వామివారి సమక్షంలో. ఈరోజు మరొకసారి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా గణపతి ఆరాధన చేసిన తర్వాత అన్నమాచార్య సంకీర్తనలు. నిజానికి ఎంత అదృష్టమో, అన్నమయ్య రాయచోటి జిల్లాగా చేయడం, అన్నమయ్య ఇక్కడనే జన్మించడం, మన సుండుపల్లె కూడా వారు ఎంతో చేశారు సేవలు. నరసింహస్వామి ఇటు పక్కన తరిగొండ వెంగమాంబ గారు, ఎంత మధ్యలో ఉన్న మనం రాయచోటి, మా ఊరు కూడా సొంత ఊరు రాయచోటే, పక్కన గొల్లపల్లి, హైదరాబాద్లో ఉంటున్నాం. అమ్మవారి యొక్క సంకీర్తనతో తరిగొండ వెంగమాంబ, మనకు ఏదైనా వస్తే తరిగొండ మీద ఒట్టు చేయండి అంటుంటారు, ప్రమాణం చేయండి అని. కానీ ఎన్నో కీర్తనలు రాశారు ఆ తల్లి. నేను హంసధ్వని రాగంలో కంపోజ్ చేశాను. నా తోటి కళాకారులు మురళి గారు, నటరాజు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, హంసధ్వనిలో దేహి దేహి గణాధిప అన్నటువంటి సంకీర్తనతో, నిజానికి తరిగొండ వెంగమాంబ గారు ధ్యానంలో చాలా గొప్ప నిత్యము నరసింహస్వామి క్షేత్రంలో ధ్యానంకి సంబంధించి వారు కీర్తనలు రాసుకుంటూ వెంకటేశ్వర స్వామి పట్ల భక్తి ఉన్నప్పటికీ ధ్యానం మీద, యోగా మీద చాలా వర్క్ చేశారు. అందుకేనేమో నేను మామూలుగా వాతాపి గణపతింపజే పాడుతుంటాం, కానీ తరిగొండ వెంగమాంబ రచించినటువంటి గణపతి కీర్తన పాడాలి అని ప్రారంభిస్తున్నానండి. దేహి దేహి గణాధిప ముక్తిం దేహి గణాధిప, దేహి దేహి గణాధిప ముక్తిం దేహి గణాధిప, దేహి దేహి గణాధిప ముక్తిం దేహి గణాధిప. పరమ పవిత్ర గణాధిప, పరమ పవిత్ర గణాధిప, కరి పరి పరిపుత్ర గణాధిప, దేహి దేహి గణాధిప ముక్తి దేహి గణాధిప, పరమ పవిత్ర గణాధిప, శంకర వరపుత్ర గణాధిప, దేహి దేహి గణాధిప ముక్తి దేహి గణాధిప. సారాచర గణాధిప, సారాచర గణాధిప, మూషిక వాహన గణాధిప, సన్ముని నికరావన్ గణాధిప, మూషిక వాహన గణాధిప, సన్ముని నికరావన్ గణాధిప, దేహి దేహి గణాధిప ముక్తి దేహి గణాధిప. చామరకర్ణ గణాధిప, తరిగొండ విహార గణాధిప, చామరకర్ణ గణాధిప, తరిగొండ విహార
శక్తిముదేయి గణాధిప. తర్వాత మీకు అందరికీ తెలిసినటువంటి అన్నమాచార్య సంకీర్తనలతో మా యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. వెంకటేశ్వర స్వామి స్తుతిస్తూ 32,000 సంకీర్తనలు రచించినటువంటి అన్నమాచార్యుల వారు వెంకటేశ్వర స్వామిని గురించి కాకుండా వారి భక్తులను మాత్రమే స్తుతిస్తూ రచించినటువంటి కీర్తన మీకు అందరికీ తెలిసినటువంటిది. హిందోళంలో ఉన్నటువంటి సంకీర్తన. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు కూపెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు కూపెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. కుమ్మరదాసుడైన కురువరతి నంబి ఎమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు, కుమ్మరదాసుడైన కురువరతి నంబి ఎమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు, దోములు చేసిన ఎట్టి తొండమాచె కురవట్టి, దోములు చేసిన ఎట్టి తొండమాచె కురవట్టి, బ్రహ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు, దోములు చేసిన ఎట్టి తొండమాచె కురవట్టి, బ్రహ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు కూపెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. గమదని సాస సని నిజ సగగ సని నిజ గగ సని స గగ సని స గగ సని స గగ మగ సని దగ నిద మసని గమద అచ్చపు వేడుకతో అనంత వారికి ముచ్చలికి వెట్టికి మన్ను మోసినవాడు, అచ్చపు వేడుకతో అనంత వారికి ముచ్చలికి వెట్టికి మన్ను మోసినవాడు, మాచిక దొలక తిరుమల నంబి తోడుత, మాచిక దొలక తిరుమల నంబి తోడుత, ఇచ్చనిచ్చ మాటలాడి నోచిన వాడు, మాచిక దొలక తిరుమల నంబి తోడుత, ఇచ్చనిచ్చ మాటలాడి నోచిన వాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు కూపెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. కంచిలో నుండ తిరుకచి నమ్మి మీద కరుణించి తన
ఎడకు రప్పించినవాడు కంచిలో నుండ తిరుక చిన్నంబి మీద కరుణించి తన ఎడకు రప్పించినవాడు ఎంచనెక్కుడైన వెంకటేశుడు మనలను ఎంచనెక్కుడైన వెంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించిన వాడు ఎంచనెక్కుడైన వెంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించిన వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు చూపెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు నారాయణ హరే మాధవ కేశవ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ వెంకట నారాయణ తిరుమల నారాయణ ఆది నారాయణ వెంకట నారాయణ శ్రీమన్నారాయణ తిరుమల నారాయణ ఆది నారాయణ వెంకట నారాయణ తిరుమల నారాయణ హరే గోవింద నారాయణ ఆది మాధవ గోవింద నారాయణ హరే నమస్కారం అండి. రాయచోటిలోని షిరిడి సాయిబాబా టెంపుల్లో పాడాలి అని ఎన్నో సంవత్సరాల నుంచి నిరీక్షణ వీక్షణ సతీష్ సార్ వల్ల ఈరోజు జరిగింది నాకు. సాయినాథ ధామం దర్శనీయ క్షేత్రం అంటూ భజే సాయినాథం అని ఒక సీడీ చేశాను నేను. అందులోని ఒక ఆణిముత్యాన్ని మీకు వినిపిస్తానండి. ఈ యొక్క సీడీ రచన డాక్టర్ పులిగడ్డ హనుమంతరాయ శర్మ గారు, హైదరాబాద్. ఈ పాటలన్నీ కూడా యూట్యూబ్లో మీకు దొరుకుతాయి. అందులోని ఒక ఆణిముత్యాన్ని వినిపిస్తాను. హిందోళంలోనే నేను కంపోజ్ చేశాను. నిజంగా ఎంత అద్భుతంగా రాశారు. అమ్మలేని లోటును తీర్చగలుగు హస్తము, తండ్రి వలె ఆదుకొనే ఆపన్నుడు దైవము, ఆ దైవము ముందు నిలిచి మనసారా తలుచుకున్న నీకు ఉన్న చింతలని తీరిపోవు క్షణములో అన్నాడు. నిజంగా చాలా అద్భుతమైనటువంటి రచయిత. సాయినాథ ధామం దర్శనీయ క్షేత్రం, మనసులోని బాధలన్నీ మాయమయే స్థానం. పల్లవిలోనే ఇంత చక్కగా చిక్కగా కూడా రాశారండి. సాయినాథ ధామం దర్శనీయ క్షేత్రం, మనసులోని బాధలన్నీ మాయమయే స్థానం. సాయినాథ ధామం దర్శనీయ క్షేత్రం, మనసులోని బాధలన్నీ మాయమయే స్థానం. అమ్మలేని లోటును తీర్చగలుగు హస్తము, అమ్మలేని లోటును తీర్చగలుగు హస్తము,
తండ్రి వలె ఆదుకొనే ఆ పన్నుడు దైవము. అమ్మలేని లోటును తీర్చగలుగు హస్తము, తండ్రి వలె ఆదుకొనే ఆ పన్నుడు దైవము. ఆ దైవము ముందు నిలిచి మనసారా తలచుకొను, ఆ దైవము ముందు నిలిచి మనసారా తలచుకొను. నీకు ఉన్న చింతలన్నీ తీరిపోవు క్షణములో. సాయినాథ ధామం దర్శనీయ క్షేత్రం, మనసులోని బాధలన్ మాయమయే స్థానం. గురుదేవుని దీవెనలు పూర్వజన్మ పుణ్యాలు. సాయి గురుదేవుని దీవెనలు పూర్వజన్మ పుణ్యాలు. గురుదేవుల పాదము వదలకూడదందుము, గురుదేవుని దీవెనలు పూర్వజన్మ పుణ్యాలు. గురుదేవుల పాదము వదలకూడదందుము. అచట ఉన్న ఆ మహిమె కరిగించును పాపము, అచట ఉన్న ఆ మహిమె కరిగించును పాపము. జన్మలోన ఒకసారైన దర్శించుట క్షేమము. సాయినాథ ధామం దర్శనీయ క్షేత్రం, మనసులోని బాధలన్నీ మాయమయే స్థానం. కలియుగమున వెలసిన దైవమే సాయిరాం, సాయిరాం, సాయిరాం. కలియుగమున వెలసిన దైవమే సాయిరాం. అందరికీ ఇలవేలు సాయిరామ రూపము, అందరికీ ఇలవేలు సాయిరామ రూపము. ఎచట నుండి పిలిచిన వెను వెంటనే నిను చేరి, ఎచట నుండి పిలిచిన వెను వెంటనే నిను చేరి, నీతోనే నడచును నీ ఆర్తిని తీర్చును. సాయినాథ ధామం దర్శనీయ క్షేత్రం, మనసులోని బాధలన్నీ మాయమయే స్థానం. సాయినాథ ధామం దర్శనీయ క్షేత్రం, మనసులోని బాధలన్నీ మాయమయే స్థానం. మనసులోని బాధలన్నీ మాయమయే స్థానం, మనసులోని బాధలన్నీ మాయమయే స్థానం. ఓం శ్రీ సాయిరామ్. తరువాత మీకు అందరికీ తెలిసినటువంటి అమ్మవారి కీర్తన. అమ్మవారు అంటేనే ఒక నెమ్మది, ఒక శాంతము, ఒక ప్రేమ, ఒక లాలిత్యం. అమ్మ అనే దాంట్లోనే ఉంది ఆ యొక్క నెమ్మది. అమ్మవారి యొక్క ఎక్కువ తీసేసి అమ్మవారి యొక్క గుణరాశి వాసిని ఎంత చక్కగా ఈ కీర్తనలో అమ్మవారి యొక్క విశేషాన్ని అన్నమాచార్యులు వారు తెలియజేశారండి. శ్రీమాన్ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గురువు గారు కంపోజ్ చేశారు. ఉడతా భక్తిగా చిట్టు స్వరాన్ని నేను రాశానండి అభేరిలో. ఏమని పొగడుదుమే, ఏమని పొగడుదుమే, ఇక నేను ఆమని సొబగుల అలమేల్ మంగ. ఏమని పొగడుదుమే, ఇక
పొగడుదుమే. కన్నులని తేటలే కదవే వెలయగ విభునికి వెన్నెలలు. తెలి కన్నులని తేటలే కదవే వెలయగ విభునికి వెన్నెలలు. పులకల మొలకల పొదులివి గదవే పులకల మొలకల పొదులివి గదవే పలుమరు పూల పానుపులు. పులకల మొలకల పొదులివి గదవే పలుమరు పూల పానుపులు. నిజగమ పనిసా నిదపమగమ నిజగమ గరిస నిజగమ పనిస నిదపమగమ నిజగమ గరిస నిజగమ గరిస గమ బజో నిదప నిజగమ గరిస గరిస నిదప గరిస నిదప గమ పమ గరిస నిదపమ గరిస గమ గమ గరిస గమ ఏమని పొగడుదుమే. ఇక నేను ఆమని శోభగుల అలమేల్ మంగ ఏమని పొగడుదుమే. తీయని నీ మోవి తెనలే కదవే వేయమురమణోని విందులివి. తీయని నీ మోవి తెనలే కదవే వేయమురమణోని విందులివి. మొయ్యక మోసిన మొలకన్నవుగదే మొయ్యక మోసిన మొలకన్నవుగదే. నెయ్యము కపురపు నెరిభాగాలు మొయ్యక మోసిన మొలకన్నవుగదే. నెయ్యము కపురపు నెరిభాగాలు ఏమని పొగడుదుమే. ఇక నేను ఆమని శోభగుల అలమేల్ మంగ ఏమని పొగడుదుమే. కైవసమగుని కౌగిలే కదవే శ్రీ వెంకటేశ్వరు సిరినగరు. కైవసమగుని కౌగిలే కదవే శ్రీ వెంకటేశ్వరు సిరినగరు. తావుకొన్నమి తమకములే గదే తావుకొన్నమి తమకములే గదే. కావించిన మీ కళ్యాణములు తావుకొన్నమి తమకములే గదే. కావించిన మీ కళ్యాణములు ఏమని పొగడుదుమే. ఇక నేను ఆమని శోభగుల అలమేల్ మంగ ఏమని పొగడుదుమే పొగడుదుమే పొగడుదుమే. ఎంత చక్కగా రాశారు చూడండి. పెదనేని కాలువ అని ఇక్కడే ఉంది సుండుపల్ల దగ్గర. అన్నమాచార్యులు వారి యొక్క కుమారులు అక్కడే జన్మించారు. పెద తిరుమలాచార్యులు వారే ఆ కాలువ తీశారు.
కరువు కాటకంతో దుర్భిక్షంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసినటువంటి వారు అన్నమాచార్యుల వారి కుమారులు. సుండుపల్లెలో పెదినేని కాలువ అని ఉంది, పెద్ద తిరుమలాచార్యుల వారే ఆ కాలువ తీస్తే అది నదిలాగా కాలువలాగా తయారైంది. ఎంత అద్భుతమో ఎంత అదృష్టమో ఈ ప్రాంతంలో నేను కూడా జన్మించడం. మా అమ్మ కూడా వచ్చింది ఈరోజు. గొల్లపల్లి మాసాపేట దగ్గర మా ఊరు, హైదరాబాద్లో ఉండడం వల్ల చాలామందికి తెలియదు. కానీ 94 వరకు ఇక్కడ ఉన్నాను హైదరాబాద్. తర్వాత హైదరాబాద్ చేరుకున్నాను. మళ్ళీ ఎప్పుడు నాకు అవకాశం వస్తుంది సొంత ఊరిలో అని 30 సంవత్సరాలు వెయిట్ చేశాను. ఈ రోజుకి వచ్చింది 30 సంవత్సరాల తర్వాత. అయినా వచ్చింది సంతోషం. ఇక్కడే స్థిరపడుతున్నాను. జూన్ నుంచి ఇక్కడే రాయచోట్లోనే, ఇంకా చాలా సంవత్సరాలు హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి సౌండ్ చిన్న, చాలా చక్కగా ఇవన్నీ ఏర్పాట్లు చేసినటువంటి సౌండ్ చిన్న ఒకసారి క్లాప్స్ కొట్టవలసిందిగా కోరుతున్నాను. ఆపరేటర్ సౌండ్ ఇంజనీర్ కేశవ్ ఎక్కడున్నాడో చాలా అద్భుతంగా అరేంజ్ చేశారు. వారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిజంగా భావబంధాల నుంచి విముక్తి చేసేటటువంటిదే నామ సంకీర్తన కానీ, ధ్యానం కానీ, గానము, యోగము అన్నీ కూడా భగవంతునికి సంబంధించినటువంటి ఇవి. నవవిధ భక్తి మార్గాలలో గానం కూడా ఉంది, ధ్యానము, యోగా అన్నీ కూడా ఉన్నాయి. సంగీతం వాళ్ళకు ధ్యానంతో ఉంటుంది, ధ్యానం వాళ్ళకి యోగంతో, సంగీతం వాళ్ళకు ఉంటుంది తప్పకుండా. అందుకే పత్రిజీ స్వామి వారు స్వయంగా డాక్టర్ పినాక్ పాణి గారి దగ్గరే సంగీతం నేర్చుకున్నారు వారు. వారి ఛానల్లో, మన ఛానల్లో పిఎంసిలో నా ఎపిసోడ్స్ చాలా రికార్డింగ్, షూటింగ్ అవుతున్నాయి. తర్వాత మీకు తెలుస్తుంది. వాగ్గేయకారుల మీద చేస్తున్నాను. ఒక అన్నమయ్య కాకుండా అజ్ఞాత వాగ్గేయకారుల మీద రీసెర్చ్ చేసిన పిహెచ్డి నేను. చాలామంది వాగ్గేయకారుల కీర్తనలు పిఎంసిలో రికార్డ్ అవుతోంది, తర్వాత టెలికాస్ట్ అవుతుంది. మోహన రాగంలో అన్నమాచార్యుల వారి సంకీర్తన. ఈ ఊర్లోనే నాకు సంగీత అక్షరాభ్యాసం చేసినటువంటి గురువులు ఆలంపల్లి రామమూర్తి గారు బ్రాహ్మణ వీధిలో ఉన్నారు. మా గురుదేవులకు ఒకసారి క్లాప్స్ కొట్టవలసిందిగా కోరుతున్నాను. 89 చిన్న వయసు నుంచి అక్కడే సంగీతాన్ని నేర్చుకున్నాను. బ్రాహ్మణ వీధిలో రాయచోట్లో గురువుగారే నేర్పినటువంటి భిక్ష వల్లనే మాకు నిజంగా వ్యవసాయం పనులు చేసుకునేటటువంటి మా తండ్రి గారు ఈ సంగీతంలో విడవడం అంటే అదేదో పూర్వజన్మ సుకృతమే. నిజంగా గురువుగారు ఎంతో భక్తితో నేర్పారు. వారికి రుణపడి ఉంటాను ఎప్పటికి కూడా. వారి కుమారుడు నేను ఇద్దరం కూడా క్లాస్మేట్ చక్రపాణి గారు, కొంతమందికి తెలిసి ఉంటుంది. పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా, పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా, మమ్ము నెడయగవయ్యా కోనేటిరాయడ. పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా, మమ్ము నెడయగవయ్యా కోనేటిరాయడ. పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా. కోరి మమ్ము నేలినట్టి కులదైవమాచల, కోరి మమ్ము నేలినట్టి కులదైవమాచల, నేరిచి పెద్దలిచ్చిన నిధానమా. కోరి మమ్ము నేలినట్టి కులదైవమాచల, నేరిచి పెద్దలిచ్చిన నిధానమా. గరవించి దప్పిదీచు కాలమేఘమా, గరవించి దప్పిదీచు కాలమేఘమా, గరవించి దప్పిదీచు కాలమేఘమా. మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా, పొడగ
పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమమ్ము నెడయకవయ్యా కోనేటిరాయడ పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా. జడనిక బ్రతికించే సిద్ధమంత్రమా నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ. జడనిక బ్రతికించే సిద్ధమంత్రమా రోగాలనచి రక్షించే దివ్యౌషధమా. జడనిక బ్రతికించే సిద్ధమంత్రమా రోగాలనచి రక్షించే దివ్యౌషధమా. బడి బాయక తిరిగే ప్రాణబంధుడా బడి బాయక తిరిగే ప్రాణబంధుడా బడి బాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము గడియించినట్టి శ్రీ వెంకటనాథుడా. బడి బాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము గడియించినట్టి శ్రీ వెంకటనాథుడా. పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమమ్ము నడయకమయ్యా కోనేటిరాయడ పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా పురుషోత్తమా. తర్వాత మాఘమాసంలో ఇటీవలనే మాఘ పౌర్ణమి కూడా జరుపుకున్నాం. శివ ఆరాధన చాలా అసలు శివకరమే, శివ శబ్దమే మంగళకరం, లక్ష్మీ స్వరూపం, ఐశ్వర్యం. కాబట్టి సామవేదం షణ్ముఖ శర్మ గారు గురువుగారి యొక్క ఉపన్యాసాలు ఎంత అద్భుతంగా, ఎంతో భక్తిని విత్తనాలు చల్లినటువంటి మహనీయులు గరికపాటి గారు కానీ, సామవేదం షణ్ముఖ శర్మ గారు కానీ, చాగంటి కోటేశ్వరరావు గారు కానీ, వారి ముగ్గురు దగ్గర చాలాసార్లు గానం చేసే అవకాశం నాకు లభించింది. అందులో సామవేదం షణ్ముఖ శర్మ గారు శివపదాలు అని రాశారండి, చాలా అద్భుతంగా రాశారు. అందులోని ఒక ఆణిముత్యం, మనస్సుతోనే పూజ, మానస పూజ ధ్యానంలో ఒక భాగమే. మనస్సుతోనే భగవంతుని ఆరాధన ఎలా చేయాలి అని మోహన రాగంలో గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు కంపోజ్ చేశారు. భజే శివోహం పేరిట ఈ శివరాత్రికి అన్నీ కూడా హైదరాబాద్ నగరంలో పాడబోతున్నాం. అందులోని ఒక ఆణిముత్యాన్ని మీకోసం. ఎంత చక్కగా రాశారు. సామవేదం గురువు గారు కీర్తనలు రాశారని చాలామందికి తెలియదు. శివ పదాల పేరిట అష్టపదులు జయదేవుడు రాసినట్లు అన్నమాచార్యులు కీర్తనలు రాస్తే శివ పదాలు అని చాలా అద్భుతంగా రాశారు. సామవేదం షణ్ముఖ శర్మ గారు గురువు గారు వారి సమక్షంలో ఎన్నోసార్లు పాడాను, కానీ పూర్తి వారి కీర్తనలే శివ పదాలే అన్నీ ఈ శివరాత్రికి గానం చేస్తున్నాం హైదరాబాద్లో. దళమునకొక పేరు పలికి దళమునకొక పేరు పలికి తలపున నీ మూర్తి నిలి దళమునకొక పేరు పలికి తలపున నీ మూర్తి నిలి మలగని భక్తిని చేసే మారేడుల పూజ దళమునకొక పేరు పలికి తలపున నీ మూర్తి నిలి మలగని భక్తిని చేసే మారేడుల పూజ మలగని భక్తిని చేసే మారేడుల పూజ
సలలిత రూప శివ సాంబా నటరాజ సలలిత రూప శివ సాంబా నటరాజ ప్రాణమధ్య చిజ్యోతి పలికెదనాహ్వానము. భగవంతుణ్ణి ఆహ్వాన మనసుతోనే చేస్తున్నాడు చూడండి. ఆహ్వానము, నైవేద్యము, పవళింపు, ఆరగింపు అన్నీ కూడా మనసుతోనే చేస్తున్నటువంటి మానస పూజ. ప్రాణమధ్య చిజ్యోతి పలికెదనాహ్వానము భావపీఠపై నీకిది స్వామి ఆవాహనము. ప్రాణమధ్య చిజ్యోతి పలికెదనాహ్వానము భావపీఠపై నీకిది స్వామి ఆవాహన. పరవశ భాగ్యాశ్రువుల పాద్యములర్ఘ్యములు పరవశ భాగ్యాశ్రువుల పాద్యములర్ఘ్యములు ఊపిరులే రూపములు తొగి చదువులే దీపములు. దళమునకొక పేరు పలికి తలపునని మూర్తి నిలి మలగని భక్తిని చేసే మారేడుల పూజ శివా. కర్మానుభవం ముని కైసేసడి నైవేద్యం పదిలమైన పుణ్యమే పరిమళ తామూలము. కర్మానుభవం నీకు కైసేసడి నైవేద్యం పదిలమైన పుణ్యమే పరిమళ తామూలము. స్మరణతో వెలుగువు షణ్ముఖనుత హారతి స్మరణతో వెలుగువు షణ్ముఖనుత హారతి. తనువు మనసు మాట నీకు దండ ప్రణామము. స్మరణతో వెలుగువు షణ్ముఖనుత హారతి. తనువు మనసు మాట నీకు దండ ప్రణామము. దళమునకొక పేరు పలికి తలపున నీ మూర్తి నిలి మలగని భక్తిని చేసే మారేడుల పూజ. దళమునకొక పేరు పలికి తలపున నీ మూర్తి నిలి మలగని భక్తిని చేసే మారేడుల పూజ. సలలిత రూప శివ సాంబా నటరాజ సలలిత రూప శివ సాంబా నటరాజ సాంబా నటరాజ. తర్వాత అందరు దేవతలు అభయహస్తమిస్తుంటే వెంకటేశ్వర స్వామి మాత్రం వరదహస్తం ఇస్తుంటాడు కిందికి, నా పాదాన్ని చూడండి అని. చాలామంది అందరూ అక్కడ ఉన్నటువంటి హృదయంలో ఉన్నటువంటి అలంకరణని చూస్తుంటారు, కానీ శక్తి అంతా విష్ణుమూర్తికి పాదంలోనే ఉంది అని తెలియజేస్తున్నారు అన్నమాచార్యులు వారు. ముఖారి రాగంలో శ్రీమాన్ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు ముఖారిలో కంపోజ్ చేశారండి. నాకు తబలా పైన సహకారం చేస్తున్నటువంటి నటరాజ చాలా మిత్రుడు. టీటీడీలో నేను 3 సంవత్సరాలు పనిచేశాను. 94 నుంచి 97 వరకు అన్నమాచార్య ప్రాజెక్టులో. తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయాను. అట్లనే మురళి గారు ఇద్దరు కూడా తిరుపతి నుంచి విచ్చేశారు. మంచి విద్వాంసులు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడైనా ఉంటే వీళ్ళను నేను అడుగుతాను తప్పకుండా. వీళ్ళిద్దరికి ఒకసారి క్లాప్స్ కొట్టవలసిందిగా కోరుతున్నాను. ఒక పాట అయితే ఒక్క పాట అన్నారు కాబట్టి
ధ్యానం పైన పాడాలి కాబట్టి బ్రహ్మర్షి పత్రిజీ స్వామి వారు పాడినటువంటి పాటతో నా కార్యక్రమం ముగిస్తున్నానండి. ఆత్మవిద్య జయహో జయ జయహో అని మీకు అందరికీ చూసారా, నేను ఆ పాట అనగానే ఎంతో సంతృప్తి చెందారు. నేను కూడా ఒక పాట రాశాను, ధ్యానము గానము జ్ఞానము అని ఒక పాట రాశాను. ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు ఇంకోసారి పాడతాను. ఈ పాటతో మా కార్యక్రమం ముగించబోతున్నాం. ఆత్మవిద్య జయ జయహో, బ్రహ్మ విద్య జయ జయహో. నిజానికి అద్భుతమైనటువంటి గురువుగారు, సంగీతం తెలిసినటువంటి మహనీయులు, వారికి సభాముఖంగా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టవలసిందిగా. వారి ఆత్మ ఎక్కడున్నా శిష్యుల పట్లనే ఉంటుంది, ఎప్పుడూ ఆనందంగా ఉండాలి అని చెప్తుంటారు. కులము మతము అన్నది లేనే లేదండి స్వామీజీకి. నిజంగా ఈ మహమ్మారి చాలా చోట్ల ఉంది, కానీ పైకి చెప్పినప్పటికీ లోపల ఆ మహమ్మారి పోవట్లేదు. అది పోయిన రోజే ఆనందం, బ్రహ్మానందం. గురువుగారు అది అనుభవించారు, మీ అందరికీ కూడా అనుభవింపజేస్తున్నారు. మధ్యమావతి ఆత్మవిద్య జయ జయ హో, బ్రహ్మ విద్య జయ జయ హో. ఆత్మవిద్య జయ జయ హో, బ్రహ్మ విద్య జయ జయ హో. ఆత్మవిద్య జయ జయ హో, బ్రహ్మ విద్య జయ జయ హో. ఆత్మవిద్య జయ జయ హో, బ్రహ్మ విద్య జయ జయ హో. కేశవ్ ఆనంద విద్య జయ జయ హో, ఆనంద విద్య జయ జయ హో. ఆరోగ్య విద్య జయ జయ హో, ఆనంద విద్య జయ జయ హో. ఆరోగ్య విద్య జయ జయ హో. ధ్యాన విద్య జయ జయ హో, ధ్యాన విద్య జయ జయ హో. భాగ్య విద్య జయ జయ హో. ఆత్మ విద్య జయ జయ హో, బ్రహ్మ విద్య జయ జయ హో. ఆత్మ విద్య జయ జయ హో, బ్రహ్మ విద్య జయ జయ హో. శ్వాస విద్య జయ జయ హో, శ్వాస విద్య జయ జయ హో. దివ్య శ్వాస విద్య జయ జయ హో. ధ్యాన విద్య జయ జయ హో, ధ్యాన విద్య జయ జయ హో. దివ్య ధ్యాన విద్య జయ జయ హో. ఆత్మ విద్య జయ జయ హో, బ్రహ్మ విద్య జయ జయ హో. ఆత్మ విద్య జయ జయ హో, బ్రహ్మ విద్య జయ జయ హో. संकल्प विद्या जय जय हो, संकल्प शक्ति जय जय हो. इच्छा शक्ति जय जय हो, ज्ञान शक्ति जय जय हो. कर्म शक्ति जय जय हो, स्वाध्याय शक्ति जय जय हो. आत्म विद्या जय जय हो, ब्रह्म विद्या जय जय हो. आत्म विद्या जय जय हो, ब्रह्म विद्या जय जय हो. प्राण शक्ति जय जय हो, प्राण शक्ति जय जय हो. दिव्य प्राण शक्ति जय जय हो. पिरामिड शक्ति जय जय हो, पिरामिड शक्ति जय जय हो. दिव्य पिरामिड शक्ति जय जय हो. आत्म शक्ति जय जय हो, ब्रह्म विद्या जय जय हो. आत्म शक्ति जय जय हो, ब्रह्म विद्या जय जय हो.
जय हो सत्य अहिंसा जय जय हो सौख्य संतोष जय जय हो श्रद्धा दीक्षा जय जय हो सौख्य संतोष जय जय हो श्रद्धा दीक्षा आत्मविद्या जय जय हो ब्रह्म विद्या जय जय हो आत्मविद्या जय जय हो ब्रह्म विद्या जय जय हो करुणा जय जय हो मैत्री करुणा जय जय हो दिव्य मैत्री करुणा जय जय हो समता शांति जय जय हो मैत्री करुणा जय जय हो दिव्य मैत्री करुणा जय जय हो समता शांति जय जय हो दिव्य समता शांति जय जय हो आत्मविद्या जय जय हो ब्रह्म विद्या जय जय हो आत्मविद्या जय जय हो ब्रह्म विद्या जय जय हो चक्र जय जय हो सहस्रार जय जय हो तपोलोक जय जय हो सत्यलोक जय जय हो ध्यानलोक जय जय हो सत्यलोक जय जय हो आत्मविद्या जय जय हो ब्रह्म विद्या जय जय हो आत्मविद्या जय जय हो ब्रह्म विद्या जय जय हो आत्मविद्या जय जय हो ब्रह्म विद्या जय जय हो ध्यान विश्व जय जय हो दिव्य ध्यान विश्व जय जय हो ध्यान भारत जय जय हो दिव्य ध्यान भारत जय जय हो ध्यान भारत जय जय हो दिव्य ध्यान भारत जय जय हो ध्यान भारत जय जय हो ध्यान भारत जय जय हो आत्मविद्या जय जय हो ब्रह्म विद्या जय जय हो आत्मविद्या जय जय हो ब्रह्म विद्या जय जय हो वाल्मीकि वेद व्यास जय जय हो बुद्ध महावीर जय जय हो वाल्मीकि वेद व्यास जय जय हो बुद्ध महावीर जय जय हो येसु महम्मद जय जय हो येसु महम्मद जय जय हो लव चुचुवांज जय जय हो आत्मविद्या जय जय हो ब्रह्म विद्या जय जय हो आत्मविद्या जय जय हो ब्रह्म विद्या जय जय हो जय जय हो कबीर नानक जय जय हो माप मिलाद जय जय हो कबीर नानक जय जय हो प्लवक्य बीसेंटु जय जय हो युक्तेश्वर लाहिरु जय जय हो ओशोरंप जय जय हो दिव्य ओशोरंप जय जय हो आत्मविद्या जय जय हो ब्रह्म विद्या जय जय हो
జయ హో థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ యాదవ్ గారు అండ్ టీం ముగ్గురికి, నటరాజ్ గారికి, మురళి గారికి బహు చక్కగా సుమారుగా 1 గంట అన్నమాచార్య కీర్తనలతో ఆలరించారు. మీ అందరికీ ధన్యవాదాలు సార్. ముఖ్యంగా పరిచయం చేశారు కదా సార్, చేసుకున్నారు. రాయచోటి వాసులు హైదరాబాద్లో ఉంటూ ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూ చక్కగా అద్భుతంగా ముందుకు సాగుతున్నారు. అలాగే తబలామెన్ నటరాజ్ గారు కూడా పత్రిజీ గారితో ఎన్నో క్లాసులు చేయడం జరిగింది. ఇవాళ ఈ అద్భుతమైన కార్యక్రమంలో వీరు రావడం మనకు ఆనందించదగ్గ విషయం. వారిని శాలువతో సత్కరించుకుందాం. బాయరెడ్డి గారిని డయాస్ పైకి రావాల్సిందిగా కూర్చున్నాం. అలాగే రహీం గారిని, ఓబాయ్ గారిని డయాస్ పైకి రావాల్సిందిగా కూర్చున్నాం. వారిని సత్కరించుకొని కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. రండి. రండి ప్లీజ్. గట్టిగా చప్పట్లు. వాళ్ళు ఇచ్చిన సౌండ్ కంటే మనం గట్టిగా ఇవ్వాలి. గట్టిగా. ఓకే. షాల్స్. గట్టిగా చప్పట్లతో ఇవాళ శ్రీనివాస్ యాదవ్ గారు, మురళి గారు, సో వారి బృందానికి చెప్పండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మురళి గారు, థ్యాంక్ యూ నటరాజ్ గారు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకా కొద్దిసేపట్లో మన మెయిన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందాం.